హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మరమరాల లడ్డు. మా సైడ్ అయితే వీటిని పేలాల లడ్డు అంటామండి. మరమరాల లడ్డు 100% పర్ఫెక్ట్గా కుదిరాయి అని ఎలా చెప్పగలము అంటే, తినేటప్పుడు ఒక్కొక్క పేలాలుగా విడిపోకుండా అవి వాటంతట అవి సగానికి విరిగిపోయాయి అంటేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు. మరి మరమరాల లడ్డు మీరు ఎప్పుడు చేసినా, ఎంత క్వాంటిటీలో చేసినా అస్సలు ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్గా క్రంచిగా రావాలంటే నా వీడియో చూడాల్సింది. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నట్టు. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ మరమరాల లడ్డును క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మరమరాల లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి కొలత ప్రకారము 3 కప్పుల వరకు మరమరాలను తీసుకోండి. గ్లాస్ కానీ బౌల్ కానీ కొలత ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి. మంటను సిమ్లో పెట్టుకొని ఒక 1-2 మినిట్స్ పాటు ఇలా ఈవెన్గా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన మెత్తటి పేలాలైనా క్రిస్పీగా అవుతాయి. మనకు వెదర్ చల్లగా ఉన్నప్పుడు పేలాలు కొంచెం మెత్తగా అవుతాయి కదా, అలా ఉన్నప్పుడు ఇలా క్రిస్పీగా అవ్వడం కోసం డ్రై రోస్ట్ చేసుకొని లడ్డు చేసామంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకవేళ మరమరాలు క్రిస్పీగా ఉంటే డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, 1-2 మినిట్స్ తర్వాత ఇలా నొక్కితే పౌడర్లా అయ్యిందంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు తురిమిన బెల్లము, 1/2 కప్పు నీళ్ళని పోసుకోండి. 3 కప్పుల మరమరాలకు 1 కప్పు మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసిన వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా నీళ్ళలో కరిగించుకోండి. హై ఫ్లేమ్ పెట్టారంటే కొంచెం మాడు వాసన వస్తుంది కాబట్టి సిమ్లోనే పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. అయితే 1-2 మినిట్స్లోనే పాకం రెడీ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ అయినా చెక్ చేయాలి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోస్తే పాకం అనేది 2 మినిట్స్లోనే రెడీ అవుతుంది. చూడండి, ఇలా చక్కగా ఉండపాకం వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం మరీ ముదురు పాకము అంటే గట్టి ఉండపాకం కాకుండా ఇలా కొంచెం మనం చేతిలోకి తీసుకున్నప్పుడు ఎటు మలిస్తే అటు వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఉండపాకం వచ్చినట్టే. ఈ లేత ఉండపాకం వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న మరమరాలను ఇందులోకి పోసేసి పాకం పూర్తిగా మరమరాలకు కలిసేలా చక్కగా కింది నుంచి పై వరకు కలుపుతూ ఉండండి. అడుగు భాగంలో పాకం మిగిలిపోతుంది కాబట్టి ఒక 1-2 మినిట్స్ అయినా ఇలా పాకాన్ని మరమరాలకు చక్కగా పట్టించండి. మరమరాలు చాలా త్వరగా చల్లారుతాయి కాబట్టి వెంటనే అరిచేతులకు నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజుల్లో కొంచెం ప్రెస్ చేస్తూ బాల్లా చుట్టేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసామంటే పేలాలుగా విడిపోతాయి కాబట్టి ముందుగా 2 అరిచేతుల మధ్యలో బాల్ షేప్ వచ్చేలా చేసిన తర్వాత అప్పుడు కొంచెం నిదానంగా గట్టిగా నొక్కుతూ లడ్డూలా చుట్టేసేయండి. అంతేనండి, మనము ఫాస్ట్గా చుట్టామంటే ఎవ్వరి సహాయం లేకుండా మనమే చేసుకోవచ్చు. అయితే ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి మాత్రం చేయకండి. మరమరాలు చాలా త్వరగా చల్లారుతాయి కాబట్టి బ్యాచ్ వైజ్గా పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటూ మరమరాల లడ్డులను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయండి. ఇక్కడైతే నేను 4 టైమ్స్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేశాను. చూడండి, లడ్డూలన్నీ కంప్లీట్ అయినాక మీకు విరిచి చూపిస్తున్నాను. ఇలా పేలాలుగా విడిపోకుండా సగం వరకు విడిపోయాయి అంటే అప్పుడు 100% పర్ఫెక్ట్గా కుదిరినట్టు. అవి కూడా చేత్తో విరిస్తే ఈజీగా విరగకూడదు. మనం కొరుకుతే పౌడర్లా రాలిపోతూ ఉండాలి, పేలాలు సగానికి విరిగిపోతూ ఉండాలి. అప్పుడే కరెక్ట్ అయిన పేలాల లడ్డు అంటే ఇలా ఉండాలి అని మీరే అంటారు. ఈ వీడియో చూశాక ఈ సంక్రాంతి పండుగకి మీరు తప్పకుండా మరమరాల లడ్డును ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ను కమెంట్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ సంక్రాంతి స్పెషల్ లడ్డు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.